నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్త రక్త చరిత రక్త చరిత రక్త చరిత రక్త చరిత. ఇక్కడ ఒక అమ్మాయికి భర్త రక్త చరిత్ర రాసేసాడు. రాసేసి ఆ రక్త చరిత్ర రాసినందుకు అమాయకంగా తనే బలయ్యాడు. అదేంటో మనం ఇప్పుడు వివరాల్లో చూద్దాం అన్నమాట. విషయం ఏంటంటే కల్వకుర్తి జిల్లా ఆనంద తాలూకా వాయుమైపరిగ అనే గ్రామంలో సీమంత సృష్టి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళి ఏడాది కూడా కాల. విషయం ఏంటంటే భార్య సృష్టి ఉంది కదా, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలగబెడుతున్న గొప్ప గొప్ప కాపరాలకి నిదర్శనం అనమాట. అంటే మంచోళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. భర్త ఇంటికి వచ్చింది, పెళ్ళై ఏడాది గడవక ముందే కాజప్ప అనే ఒక యువకుడిని చూసి అక్రమ సంబంధం పెట్టేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పంటే భర్త పనికెళ్ళగానే ఇంటికి పిలిపించుకోవడం అలవాటు చేసుకుంది. దొంగ దొరకనంత వరకు బాగానే మెయింటైన్ చేసింది. దొరికే రోజు వచ్చేసింది. దొరకగానే ఇప్పుడు భార్యని చూడకూడని స్థితిలో చూశాడు కదా, అతని రక్తం మరిగిపోయింది సీమంతాకి. వెంటనే పక్కనున్న వేట కొడవలు తీసుకుని సృష్టిని కాజప్పని ఇద్దరిని నరికి చంపేశాడు. విషయం ఏంటంటే, అయ్యా సీమంత, నువ్వంత అమాయకుడు అయితే ఎలాగా? మన కోపాన్ని కానీ ఏదైనా సరే మనం బుర్రపెట్టి ఆలోచించి అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఆలోచించింది చెడిపోయిన నీ భార్యని గురించో లేదంటే చెడగొట్టడానికి వచ్చిన వాడిని గురించి కాదు. ఎందుకంటే దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. అవసరమైతే నువ్వు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టించో లేదంటే కోర్టు కేసు ఇంకోటో చేసి ఏదో ఒక తెప్పలు నువ్వు పడవచ్చు. కానీ ఇక్కడ ఏ తప్పు చేయను నువ్వు. వాళ్ళిద్దరు నా స్థితిలో చూసి వాళ్ళని నరికి చంపేసావు, నువ్వేదో న్యాయం చేశాను అనుకుంటున్నావు, కానీ నువ్వు అన్యాయం అయిపోయావు. ఇప్పుడు నువ్వు హంతకుడు అయ్యో. వాళ్ళు చేసిన పెద్ద తప్పేమో చిన్న తప్పులా కనిపించింది జనానికి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చేసి మళ్ళీ అమాయకంగా మా అమ్మాయి తప్పు చేస్తే మాకే అప్పగించాల్సిందని నిన్నే అంటారు. ఇట్లా వచ్చేసి నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోతే మీ అమ్మా నాన్న కానీ నీ కుటుంబం కానీ చాలా సఫర్ అవుతారు. అదే చెప్పేది, ఒక పని చేసే ముందు మనం కొంచెం ఆలోచించాలి. కోపం వస్తుంది. ఇప్పుడు పెళ్ళాం వెళ్ళి పక్కనోడితో పడుకుంటుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగని చెప్పి మనం ఆలోచించకుండా ఇలా నరికేయటాలు చంపేయటాలు చేసేస్తే ఏంటంటే వాళ్ళు చేసిన పెద్ద తప్పేమో చిన్న తప్పు అయిపోద్ది సొసైటీలో. నువ్వు చేసావు చూసావా, ఆ తప్పేమో పెద్ద తప్పు అయిపోద్ది. అమ్మో అమాయకంగా ప్రాణాలు తీసేశాడు, ప్రాణాలు తీయకుండా ఉండాల్సిందని చెప్పి జనాలు చెవుల్లో కొరుక్కుంటారు. పోలీసులు కూడా నిన్నే పట్టుకుంటారు.